రూఖా గ్రీవాలు. సర్పంచ్ పదవికి జోరుగా వేలం పాటలు. ఏకగ్రీవం చేసి ఆ డబ్బును అభివృద్ధికి వేచించే యోచన. ఎంతైనా వేచించేందుకు సిద్ధమవుతున్న ఆశావాహులు. గద్వాల జిల్లా కొండపల్లిలో 60 లక్షలు పలికిన పదవి. గోర్ల ఖాన్ దొడ్డిలో 53 లక్షలు. చింతలకుంటలో 38.5 లక్షలు. శ్మశానానికి ఎకరం ఇచ్చే వారికే పదవి. అలాగే వామనపల్లిలో ఆఫర్ అంట. పెళ్లిళ్ళు జాతరలకు డీజేలు, చావులకు వైకుంఠ రథం. ఆలయానికి ఎకరం ఇస్తా, ఇంటి నాళ బిల్లులు కడతా. ఖమ్మంలో కోటి రూపాయలతో ఓ అభ్యర్థి మేనిఫెస్టో విడుదల. గ్రామ పెద్దలు ఈ మాట కన్నా గ్రామ పెద్ద అనే మాటే కిక్కు. సర్పంచ్ పదవి చేపడితేనే దానికి సార్థకత, ఆ హోదానే వేరు, ఆ గుర్తింపే ప్రత్యేకం. ఇలా పదవి ఆకాంక్షతో ఆశావాహులు ఏకగ్రీవ అస్త్రాన్ని వదులుతున్నారు. పోటీ లేకుండా సర్పంచ్గా ఎన్నికయ్యేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకు ఎంత డబ్బైనా వేచించేందుకు సిద్ధమవుతున్నారు. అటు గ్రామ పెద్దలు కూడా ఎన్నికల్లో అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసే బదులు ఈ డబ్బునే ఏకగ్రీవం కోసం వేచిస్తే ఊర్లో అభివృద్ధి పనులు వినియోగించుకోవచ్చని ప్రతిపాదిస్తూ జోరుగా చర్చలు జరుపుతున్నారు. ఫలితంగా ఏకగ్రీవాల కోసం నువ్వా నేనా అన్నట్టుగా వేలం పాటలు సాగుతున్నాయి. గద్వాల జిల్లా రూరల్ మండలం కొండపల్లి గ్రామంలో ఎవరైనా ఆలయ అభివృద్ధికి డబ్బులు ఇస్తే వారే ఏకగ్రీవంగా సర్పంచ్ కావచ్చని ప్రకటించడంతో ఓ సీడ్ ఆర్గనైజర్ సైతం సై అన్నారు. ఆలయ అభివృద్ధికి 60 లక్షలు ఇస్తానని ఆయన ప్రకటించినట్లు తెలుస్తుంది. అయితే తాను తప్ప మరెవరు నామినేషన్ వేయకపోతేనే తాను ఆ డబ్బు ఇస్తానని ఆయన షరతు పెట్టారు. ఇక కేటదొడ్డి మండలం చింతలకుంట గ్రామంలో ఓ నాయకుడు 38.5 లక్షలు 38.5 లక్షలు చెల్లిస్తానని చెప్పడంతో ఊర్లో వారంతా కొత్త సర్పంచ్గా ఆయనకే ముక్త కంఠంతో మద్దతు పలికినట్లు తెలుస్తుంది. గట్టు మండలం గోర్ల ఖాన్ దొడ్డిలో సర్పంచ్ పదవి 53 లక్షలు పలికింది. అయితే ఈ వేలం పాట పాడిన వ్యక్తికి కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం రావడంతో ప్రస్తుతం వారిని గ్రామ పెద్దలు ఒప్పించే పనిలో పడినట్లు తెలుస్తుంది. ఇదే మండలంలోని అంతపల్లి గ్రామంలో ఓ నాయకుడు 23 లక్షలకు వేలం పాట పాడారు. అయితే మాజీ సర్పంచ్ తన పాత బిల్లులు ఇస్తేనే ఇందుకు ఒప్పుకుంటానని